భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము మధ్యవర్తిత్వం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సంబంధాల్లో మూడో దేశం జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2025 సదస్సులో ఈ మేరకు జయశంకర్ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మే నెలలో భారత్ పాక్ మధ్య 4 రోజుల పాటు నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో అమెరికా జోక్యం చేసుకుందని ట్రంప్ పదే పదే చెబుతున్న మాటల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్తో తమ సంబంధాల్లో మధ్యవర్తిత్వాన్ని తాము అంగీకరించబోమని 1970ల నుంచే అంటే దాదాపు 50 ఏళ్లుగా దేశంలో ఒక జాతీయ ఏకాభిప్రాయం ఉందని అన్నారు. భద్రత, ఆర్థిక సహకారం వంటి రంగాల్లో అమెరికా పాకిస్తాన్ సంబంధాలు మళ్లీ బలపడుతున్న తరుణంలో జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ 2 సార్లు అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో వాణిజ్యం, ఆర్థిక అభివృద్ధి, క్రిప్టో కరెన్సీ నిబంధనల వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.